హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్లో చెప్పండి. అలాగే ఈరోజు నేను ఒక వ్లాగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. అయితే లాస్ట్ వ్లాగ్ కింద కొన్ని కామెంట్స్ అడుగున్నారనమాట. వాటికి రిప్లై ఇస్తూ ఈ వీడియో అనేది ఇవాళ స్టార్ట్ చేశా. వీలైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా వ్యూ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. అలాగే డైలీ వీడియోస్ పోస్ట్ చేయండి అక్క అంటున్నారు కదా. సమ్మర్ హాలిడేస్, అందులోనూ ఇంట్లో పిల్లలు ఉంటున్నారు. అలాగే కొంచెం ఫంక్షన్స్ అడపాదడపా వస్తున్నాయి. అలా కొంచెం డిలే అవుతున్నాయి. అది కాక మీరు ఎక్కడికి వెళ్ళలేదా అని అడిగారు కదండి. సో ఇది అదే అనమాట. వ్లాగ్ అయితే మీరు చివరి వరకు చూడండి, చెప్తాను. ఇక్కడ టమాటా పచ్చడి చేస్తున్నా. ఇది ఒక పక్షి ఆకారంలో ఉంది కదా. మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించింది. సరే పిల్లలకు చూపిద్దాము దీంతో డిఐవై చేసి అని చెప్పి పట్టుకొచ్చానమాట. అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఏదో ఒకటి చదువుకుంటూ ఒక 1 అవర్ అలా కాసేపు ఆడుకుంటున్నారు, కాసేపు క్రికెట్కి అలా తీసుకెళ్తున్నారు వాళ్ళ నాన్న. అలా వాళ్ళకి జరిగిపోతుందన్నమాట. సో ఈరోజు ఊరు వెళ్తున్నాం. ఇంకా అందుకని మా వారి కోసం ఇంకా రేపటి నుంచి ఉండం కాబట్టి దాదాపు ఒక వారం అలాగా వెళ్తాం అనుకుంటున్నా. అందుకని ఇంకా ఒక 2-3 డేస్ కోసమైనా కనీసం చేసి పెడదామని చెప్పి ఇక్కడ టమాటా చట్నీ ఒకటి చేస్తున్నా. అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అలా ఏమీ ఉండదు. చాలా సింపుల్గా ఆయిల్లో ఫస్ట్ మిర్చి అలా వేయించేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి కొంచెం పసుపు అది వేసి ఈ టమాటాలు కూడా మగ్గించి జస్ట్ అలా గ్రైండ్ చేసేస్తాను అనమాట చల్లారిన తర్వాత. ఇంక ఇందులో ఏం వేసేది ఏమీ లేదు. ఒకవేళ ఉంటే వెల్లుల్లిపాయలు కూడా వేసేదాన్ని, కానీ నాకు ఆ రోజు చాలా బిజీగా ఉండిందనమాట టైం అనేది. అసలు చాలా అంటే చాలా. అందుకని ఇంకా టైం లేక జస్ట్ అలా ఆ 2-3 వాటితోనే చట్నీ ఒకటి ప్రిపేర్ చేశాను. అలాగే దోసపిండి కోసం దాన్ని కూడా నానబెట్టాను అనమాట. ఇంకొకటి ఈ శారీ గురించి అడిగారు. ఇప్పుడు చూపించలేదేంటి కొత్త శారీ అని. అవునండి, ఒక సిస్టర్ శ్రావణ మాసంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టారనమాట మా వాళ్ళు. అలాగే ఇంకా అవన్నీ చూసుకొని తర్వాత ఇక్కడ లంచ్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నా. మళ్ళీ ఒక 1 వీక్ వరకు నా చేతి వంట అది ఉండదు కాబట్టి మా వారు ఇవాళ చికెన్ పట్టుకొచ్చారు. అంటే చేసుకుంటారు తనే ఇంట్లో, నేను లేనప్పుడు ఒక్కోసారి అలా చేసుకుంటారు. లేదంటే బయట తెచ్చుకోవడమా, లేదంటే ఆఫీస్కి అలా వెళ్ళినప్పుడు అక్కడ తినడమా, అలా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను చికెన్ చేసేస్తున్నాను. మంచి గ్రేవీ కర్రీ ఒకటి చేయమన్నారు. ఇంకా అందుకని ఇదిగో ఆయిల్ వేసేసి మంచిగా ఆనియన్, అలాగే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అవన్నీ వేసేసి కొంచెం మనము మసాలా ఉంటుంది కదా గరం మసాలా, అది కూడా యాడ్ చేశాను అనమాట. ఇంకా తర్వాత చికెన్ చక్కగా నీట్గా కడిగి పెట్టేసి ఇక్కడైతే అదొకటి యాడ్ చేసేసి మంచిగా మగ్గించేస్తాను ఫస్ట్. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మూత పెట్టేసాం అనుకోండి మంచి మగ్గిపోతుంది. అందులో ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది అనమాట దగ్గరగా. ఆ తర్వాత ఇక్కడ మంచిగా పేస్ట్ అనమాట, ఒక 2 టమాటాలు, కొంచెం కాజు అది వేసి పేస్ట్ కింద పట్టేశాను. ఇక్కడ చికెన్లోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గరికి అవుతుంది కదా, అప్పుడు కొంచెం కారము, ఉప్పు అది వేసుకుంటాను. అలాగే ధనియా పౌడర్ కూడా మిక్సీ పట్టాను కదా టమాటా కాజు పేస్ట్, దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసా. ఇదంతా చక్కగా కలిపేసుకొని అడుగని ఇది మాడకుండా చూసుకుంటే కర్రీ ఫ్లేవర్ అనేది అస్సలు పాడవదు. ఇంకా తర్వాత పచ్చివాసన అది పోయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ కర్రీ అనేది రెడీ అయిపోయింది. బాగుంటుందన్నమాట చపాతీ కానీ, జొన్న రొట్టె, రైస్, బగారా రైస్ దేనికైనా కూడా. ఇంక ఇలా ఇవాళ కర్రీ ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇంకా చాలా పనులు ఉంటాయని చెప్పాను కదా, కొంచెం కిచెన్ అది క్లీన్ చేసేసేయాలి. తర్వాత ఫస్ట్ అయితే మేము లంచ్ ఒకటి చేసేసి ఇంకా తర్వాత ఆ పనులు అనేవి పెట్టుకున్నాను. కొంచెం గ్రేవీ కర్రీ అంటే ఇలాగే చేస్తూ ఉంటా. ఈ మధ్యకాలంలో అసలు చికెన్ కర్రీ అనేది చూపించలేదు కదా, సో రీసెంట్ కమెంట్లో అడిగినారనమాట రెసిపీ అనేది, అందుకని ఇక్కడ షేర్ చేశాను. అలాగే కొంచెం చపాతీ పిండి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ రోజులు ఇవి నిలవ కూడా ఉండవు. అందుకని ఒక 2 డేస్కి సరిపడా మాత్రమే చపాతీలు చేసి పెడదాం అనుకున్నాను. చపాతీలు ఒకటి, అలాగే దోస పిండి పట్టి
టమాటా చట్నీ ఒకటి చేసి పెట్టానంటే రైస్ పెట్టుకుంటారు. అలాగే డిన్నర్‌కి గానీ లేదా బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ ఇవి అవుతాయి గదా అని చెప్పి ఒక 2 డేస్‌కి సరిపడా మాత్రమే చపాతీలు ఒకటి చేసేసా. నేను ఎక్కువ ఇలా బండపైనే చేస్తూ ఉంటాను, కిచెన్ గట్టు పైనే. ఎప్పుడైతే చపాతీ చేస్తానో ఆ ప్లేస్ అంతా ఫస్ట్ చక్కగా నీట్‌గా తుడిచేస్తాననమాట. పొడి బట్టతో, తడి బట్టతో. ఆ తర్వాత చపాతీలనేవి ఇక్కడే నొక్కేస్తూ ఉంటా. ఇంక తర్వాత అదిగో కర్రీ అయిపోయింది కదా! దాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ చపాతీలు అవి చేసేస్తున్నా. ఇవేంటంటే కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మాత్రమే మనము క్యాప్ పెట్టి పెడితే ఒక 2 డేస్ అయినా నిలవ ఉంటాయి. లేదంటే ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసి కాల్చామంటే బూజు పట్టేస్తాయి కదా! ఇంకా అలా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేస్తూ ఉన్నా. ఇవి ఒకటి కాల్చి కంప్లీట్‌గా చల్లారిన తర్వాత బాక్స్‌లో పెట్టేస్తాను. ఇదంతా అయిన తర్వాత ఇంకా దోసపిండి పట్టాలి. ఆల్రెడీ నానబెట్టానని చెప్పాను కదా! టమాటాలు అవి మగ్గించినవన్నీ గ్రైండ్ చేసేసాను సాల్ట్ ఏసేసి. ఇంకా దానికి కొంచెం తాలింపు వేసి సరిపోతుంది. అలాగే ఇక్కడ ఏంటంటే రైస్, అలాగే మినపప్పు, మెంతులు అవి వేసి నానబెట్టాను కదా! అది కూడా పిండి పట్టేస్తున్నా. కొంచెం క్వాంటిటీ కాబట్టి మిక్సీ జార్ తీసుకున్నాను. ఎక్కువైతే గ్రైండర్ యూజ్ చేసేదాన్ని. ఇంకా కొంచెమే కదా, ఒక 2 వాయిల్లో అయిపోతుందనమాట. ఇదొకటి పిండి పట్టేసి ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టానంటే ఒక 2, 3 డేస్ వరకు నాకు టెన్షన్ అనేది ఉండదు. ఇంకా తర్వాత ఇంకా బయటనా లేదంటే తనే ఏదైనా చేసుకోవడమా అలా జరుగుతూ ఉంటుంది. ఇక మనం వీక్ అంతా ఇంట్లో లేమంటే ఎక్కడికెళ్ళినా మనసంతా ఇంట్లోనే ఉంటుంది. నేనైతే అంతే. ఎలా ఉన్నారో, ఏం తిన్నారో అలాగే ఉంటుంది. కానీ హాలిడేస్ కదా! కనీసం మరి పిల్లల్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళేదంటూ ఏం లేదు. జస్ట్ అమ్మ దగ్గరికి మాత్రమే. అడిగారనమాట, అమ్మ దగ్గరికి వెళ్ళట్లేరా అని చెప్పేసి. సో ఇంకా అమ్మ దగ్గరికే వెళ్తాము. ఒక 1 వీక్ అలా అని అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేస్తున్నా. నేను వంట చేసేటప్పుడు నా సరౌండింగ్స్ అంతా నాకు నచ్చినట్లుగా పెట్టుకుంటాను. మన కిచెన్ మనకు ఆ ఏరియాలో అంతా మనకు నచ్చినట్టుగా గ్రీనరీగా అలా పెట్టుకుంటూ వంట చేసుకోవడము అలా అనేది నాకు చాలా ఇష్టం. మన వాళ్ళల్లో కూడా చాలా వరకు మన కిచెన్ అంటే భలే ఇష్టపడతారు. అలాగే రీసెంట్ డేస్‌లో ఎక్కువగా అడిగే క్వెషన్ కూడా కిచెన్ టూర్ ఒకటి షేర్ చేయండి, అలాగే మీ యూటిలిటీ ఏరియా కూడా అని అడుగుతూ ఉన్నారు. సో తప్పకుండా చేస్తానులెండి. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అలా అయిపోయిందనుకుంటా మన కిచెన్ టూర్ అది చేసి. అయినా డైలీ మీరు చూసేది, కాకపోతే అంత క్లియర్‌గా రోజు చూపించాను కాబట్టి సో వీలైతే నేను తప్పకుండా ఒకరోజు వీడియో అనేది చేసి పెట్టేస్తాను. అలాగే ఇక్కడ కిచెన్‌లో యూజ్ చేసే అంటే నేను సరౌండింగ్స్‌లో పెట్టుకునే మొక్కలు వాటన్నింటిని కూడా ఒక్కసారి వాటర్‌లో అలా తడిపేస్తున్నా. బేసిక్‌గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఎంత వాటరింగ్ చేసిన ప్లాంట్స్‌కి ఇలా చక్కగా షవర్ లాగా మొత్తం ప్లాంట్ అంతా తడిపేస్తే చాలా హెల్తీగా ఉంటాయి. ఎలాగో వీక్లీ వన్స్ ఇవన్నీ తడిపేసి కొంచెం సన్‌లైట్‌లో పెట్టడం నాకు అలవాటే. అదేవిధంగా నేను ఉండట్లేను, సో ఇవి కొంచెం పట్టించుకోవడం తగ్గిపోతుంది అని చెప్పేసి ఆయనకు కూడా కొంచెం విసుగ్గా ఉండకూడదని చెప్పి వీటన్నింటినీ బయట యూటిలిటీలో పెట్టేస్తున్నా. డైలీ వీటితో ఎలాంటి యూజ్ అనేది ఉండదు కదా ఆయనకి. తులసమ్మకి వాటర్ వేసినప్పుడు అలాగే అన్ని ప్లాంట్స్‌కి వాటర్ చేసేస్తారని చెప్పేసి అన్నీ ఇక్కడ తులసమ్మ చుట్టూ పెట్టేశాననమాట. ఇంకా పూజ చేసినప్పుడు అలా అగరబత్తులు అవి చూపిస్తారంతే ఆయన. ఇలా అన్నీ కవర్ చేసేసా. ఒక్కొక్క ప్లాంట్‌ని ఇంకా మర్చిపోకుండా అన్నింటికి వాటరింగ్ అనేది చేసేస్తారు. సో ఏంటంటే ఆయన వంట చేసుకునేటప్పుడు ఆ సరౌండింగ్ అంతా పెద్దగా ఇబ్బందిగా ఉండకూడదు అని చెప్పి ఒక 1 ఆర్ 2 డేస్ అంటే ఓకే. కానీ ఒక 4-5 డేస్ అలాగంటే కాస్త ఇబ్బంది కాబట్టి ఓన్లీ వంటకి ఏమైతే యూజ్ అవుతాయో తనకి ఆయిల్ అని, అలాగే తాలింపు గింజలు, సాల్ట్, ఉప్పు, కారం అలాంటివన్నీ ఓన్లీ వాటిని మాత్రమే అలా దగ్గర పట్ల పెట్టేశాను. మిగిలినవంటే ఐడియా ఉంటుంది. అలవాటే, తను చేస్తుంటారు అప్పుడప్పుడు వంట. మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు రెసిపీస్ అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటా. నీట్‌గానే పెట్టుకుంటారు. కానీ ఇంకా నేను వంట చేశాను కదా, సరే మళ్ళీ వచ్చేంత వరకు ఎలాగుంటుందో అవతారం అని చెప్పేసి ఒకసారి అంతా కూడా ఇలా స్టవ్ దగ్గర అంతా డీప్ క్లీన్ చేసేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చక్కగా ఇలా పెట్టేస్తున్నా. అలాగే కొంచెం ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ ఏంటంటే వీళ్ళకి ఫ్రూట్స్ అవి కట్ చేసి ఇవే తినేసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా టీ అనేది ఏం తీసుకోలేదు. ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. ఒక 3 అలాగా చక్కగా కట్ చేశాను. ఒకటి అలా వదిలేసానన్నమాట. తింటే తింటారులే అన్నట్లుగా. మా వరకైతే ఇది ఇంకా కట్ చేసుకొని తిని వెళ్ళిపోవడమే. లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను. వంట చేసిన గిన్నెలు అంతా కూడా శుభ్రం చేసేసి కౌంటర్ టాప్స్ అన్నీ క్లీన్ చేశానన్నమాట. ఇంకా అలా అన్నీ చక్కబెట్టేసుకొని బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. దాదాపు నేను 4కి అలా వెళ్దాము అనుకుంటే అక్కడే 5:30 అలా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా చేస్తున్నా పని ఏదో ఒకటి దొరుకుతూనే ఉందన్నమాట.
అలాగే జరిగింది. సో ఫైనల్లీ సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 1 వీక్ అనమాట. ఆల్రెడీ చెల్లి వాళ్ళు వచ్చేసున్నారు. ఇంకా మా కోసం అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా వారు ఇంకా మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు. వీడియో అయితే ఇంతేనండి. ఇంతవరకు చూసారు అంటే మీరు ఏదో ఒక పాయింట్కి రిలేట్ అయ్యే ఉండుంటారు కదా. వీడియో నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.